సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్ళో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాప్ యజమానులు ఉద్దెర ఇవ్వటం వల్ల తమకు వచ్చిన కూలి పంట డబ్బులు కూడా అటే వెళ్లిపోతున్నాయని తెలియజేశారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు విన్నవిస్తే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు చక్కగా ఉంటారంటూ కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి చేసి పిల్లల్ని సాకుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామం అంతా కదిలి హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మందులు సారా అన్ని బంద్ చేయాలి. సారా మందు బలంగా మేము సావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము. బండి వచ్చి ఇక్కడ ఉండగానే బండి ఇక్కడ ఎందుకు ఉందని నేను అడిగితే ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు రైస్లోకి ఎందుకు రైస్లోకి వచ్చి ఇంట్లోకి పోతే మమ్మల్ని వాటి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందరికీ మొత్తం వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అంగీకారంతో. సో అందరూ సూసైడ్ చేసుకుంటామంటున్నారు. నా పేరు లత, నేను ధర్మారం గ్రామ అధ్యక్షురాలు. మీరు కండల బంద్ చేయర్రి, కన్ను మారినాడు మేము కట్టేది మా బతికేది అని కనీసం తిందామన్నా కానీ వాళ్ళకు పొద్దుకి వనవాసం తెల్లాడతామండి మై సయ్యాది కథలు పాలు తీసుకొని వచ్చి మందు తాగుతారు. పాల బట్టిలు పట్టుకొని వచ్చి మందు కట్టుకున్నారు లంచ కొడుకులు. అలా ఆడితే కట్టుంటుందా? మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.